ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, అసలు ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఈ నెల 28వ తారీఖు నాడు కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో పొద్దున్న నుండి మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ పెట్టినట్టే ప్రతి సంవత్సరం, లాస్ట్ ఇయర్ మెట్పల్లిలో పెట్టినాము, ఈ సంవత్సరం కొరుట్లలో పెడతా ఉన్నాము. మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ యువతులు అందరూ కూడా ఉద్యోగం కావాలి, ఉద్యోగం చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాని రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ రోజు దగ్గర 50 కంపెనీలు రాబోతూ ఉన్నాయి. కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకని కాకుండా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అందరికి కూడా, అన్ని ఏ లెవెల్ చదివిన వాళ్ళందరికీ కూడా వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దగ్గర 50 కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో దయచేసి మా యువకులు, మా యువతులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని, అందరూ కూడా ఆ రోజు దీనికి వచ్చి ఈ జాబ్ మేళకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి మా ప్రెస్ మిత్రులను కూడా దయచేసి అందరూ కూడా దీంట్లో అట్లానే QR కోడ్ ఉంది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కోసము. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఆ రోజు ఈజీ అవుతుంది. సడన్గా ఆన్ స్పాట్ అయితే ఆ రోజు మీకు కూడా కష్టం అవుతుంది. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ రోజు మిమ్మల్ని తొందరగా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి తొందరగా మనము పని కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మేము కంపెనీ వాళ్ళకి ముందే చెప్తాం, 2 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, దానివల్ల వాళ్ళు కూడా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి, వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా మనకి ఎక్స్ట్రా వసతులు కావాల్సి వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి అందరినీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ QR కోడ్ ఉంది, 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి మా యువతుల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. స్పాట్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది, కానీ వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది కొద్దిగా. ఎందుకంటే అంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా స్పాట్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఈజీ అవుతుంది ఆర్గనైజ్ చేయడానికి, అక్కడి నుంచి వచ్చే కంపెనీ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, తెలుస్తుంది మనకు ఎందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి. సో అందుకొరకే నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికీ అడ్వాంటేజ్గా ఉంటుంది. మాకు కానీ, వచ్చే వాళ్ళకి కానీ, యువకులకు కానీ, యువతులకు కానీ, విద్యార్థులకు కానీ, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఉంటుంది, కంపెనీ వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి 50 డిఫరెంట్ కంపెనీస్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, కొన్ని చోట్ల మన సర్వీసెస్ కంపెనీస్ వస్తున్నాయి, కొన్ని చోట్ల ఫైనాన్స్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, మేనేజ్మెంట్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, మేనేజ్మెంట్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సేమ్ టైం కొన్ని చోట్ల ఎక్కడైతే బ్లూ కాలర్ జాబ్స్, అంటే మెకానికల్ జాబ్స్, అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే తక్కువ చదువుకున్నారో వాళ్ళ కోసం కూడా వస్తూ ఉన్నాయి. సో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ జాబ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి అందుకొరకే 10th పాస్ దగ్గర నుంచి నేను డిగ్రీ వరకు కూడా అందరికీ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి అందుకొరకు తొందరగా మీరు చదువుకున్నది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని ఎక్కడికి గైడ్ చేయాలి, ఎలా గైడ్ చేయాలో మాకు కూడా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళ కోసమే పెడుతున్నాను. నేను ఇంత కష్టపడి పెడతా ఉన్నాను కాబట్టి నా స్వార్థంగా ఉంటుంది కదా, నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు రావాలని చెప్పేసి. వేరే వాళ్ళు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాం. పోయినసారి యాక్సెప్ట్ చేయలేదు వేరే వాళ్ళు, పాపం రిటర్న్ చేసాం మేము, మీరు వెళ్ళిపోవాలమ్మా అని కూడా పంపించేసినాం పోయినసారి. కానీ ఈసారి వీ విల్ యాక్సెప్ట్ అదర్స్ ఆల్సో, ప్రిఫరబుల్లీ కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మా కాన్స్టిట్యున్సీ ప్రజలైతే ప్రిఫరబుల్. రెండోది, మొన్న స్పెషల్గా మళ్ళీ విద్యార్థులకే చెప్పదలుచుకున్నా, మొన్న అమెరికా పోయి వచ్చిన 5 రోజులు మన తెలంగాణ ఫార్మేషన్ డే కోసము అమెరికా పోవడం జరిగింది. అక్కడ మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ యువతులు అక్కడ బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, చాలా ఆనందం వేసింది. అందరూ వచ్చి నన్ను కలవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ అందరూ కూడా ఇప్పటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ చేసిన మీటింగ్లలో, మీకు మంచి అమెరికా ముచ్చట్లు చెప్తున్నా, ప్రాంతీయ పార్టీ చేసిన మీటింగ్లలో అతిపెద్ద మీటింగ్
మొన్న జూన్ 1 రోజు అమెరికాలో జరిగింది. అంటే మనకు ఆ రోజు జూన్ 2 మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే జూన్ 2 ఇక్కడ. అక్కడ ఫస్ట్ సాయంత్రం అనమాట. ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ ఇంతకంటే మంచిగా ఈవెన్ నేషనల్ పార్టీస్ కూడా చేయలేదు, మోడీ గారు తప్ప. కేవలం మన మీటింగ్ ఏదైతే జరిగిందో ఇంత పెద్ద మీటింగ్ ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీ మీటింగ్ చేయలేదు. అంత భయంకరంగా, అంత బ్రహ్మాండంగా తెలంగాణ వాసులందరూ అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి డాలస్కి అందరూ వచ్చినారు. దాంట్లో మన కొరట్ల కాన్స్టిట్యున్సీ యువతులు కూడా, చదువుకుంటున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ అందరూ వచ్చి కలవడం జరిగింది. చాలా ఆనందం వేసింది. అయితే యువతులకు నేను చెప్పేది ఇప్పుడు విద్యార్థులకు కూడా, అమెరికాలో మన తెలంగాణ పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది మన తెలంగాణ వాళ్ళందరికంటే, సడన్గా ఈ గత 1.5-2 సంవత్సరాల నుంచి అందరూ భయపడతా ఉన్నారు. విద్యార్థులే కాదు, యువతులు. ట్రంప్ కాదు, వాళ్ళు భయపడుతుంది రేవంత్ రెడ్డి గురించి. ఇంత బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని సార్, నిజంగా చెప్తున్నాను మీకు, ఎందరు మంది వచ్చి నాకు చెప్పినారంటే ఇంత బ్రహ్మాండమైన రాష్ట్రం ఎందుకు సార్ మళ్ళీ ఇట్లా అవుతుంది అన్న భయాందోళనలో అందరూ అందుకని అంత తరలి వచ్చారు మీటింగ్కి. మళ్ళీ మన తెలంగాణ ఎందుకు ఇట్లా అవుతోంది సార్, ఎందుకు రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉంది, ఎందుకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పడిపోతూ ఉంది, వాళ్ళన్నీ నెంబర్స్ చెప్తారు. అమెరికా పోయినాక మనలాగా వాటి ముచ్చట్లు చెప్పుడు ఉండదు ఆడ అమెరికాలో. అందరికీ చదువుకున్న వాళ్ళు కాబట్టి మనం చదువుకొని లొలి చేసుడు, తిట్లు, పురాణాలుగా ఉండవు. ఇక పాపం అందరు పిల్లలు లెక్కలతో చెప్తున్న వాళ్ళందరూ చూస్తారు కదా. ఒక ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒక సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్లో ఒక అబ్బాయిని ఫాలో అవుతా. ఆయన మొత్తం రోజు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్కలు, స్టేట్ గవర్నమెంట్లు ఇచ్చే లెక్కలు ఫుల్ పరిశోధన చేసి కరెక్ట్ దాని అంటే నిజమైన లెక్కలు పెడతాడు. ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు తెలుసా, అమెరికాలో ఉన్న అబ్బాయి. మన తెలంగాణ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మొన్న వచ్చి కలిస్తే నేను ఆశ్చర్యపోయినా సార్, అరే నువ్వు ఇంత రీసెర్చ్ ఎట్లా చేస్తున్నావు బాబు అంటే, నా ప్రేమ సార్ రాష్ట్రం మీద అని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్క అకౌంట్ రోజు. ఇప్పుడు మీరు చూడండి, స్టేట్ గవర్నమెంట్ ఎంత అప్పులు చేసింది ఇవాళ అని చెప్పి రాస్తాడైనా ఆ రోజు ట్విట్టర్లో పెడతాడైనా. ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, నాకు తెలియదు ఇన్ని రోజులు అమెరికాలో ఉంటాడు అబ్బాయి కూడా. అమ్మాయి ఇక్కడ తెలంగాణ అబ్బాయి ఇక్కడ ఉంటాడేమో అని నేను అనుకున్నా. వాళ్ళు మరి మన యువతులో కొంచెం చైతన్యం రావాలి సార్. వాళ్ళు గ్రహిస్తలేరా మరి ఈయనని ఎట్లా ఎన్నుకున్నారు సార్ అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు వాళ్ళు ప్రశ్నలు. ఎందుకు ఇట్లా రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉంది, ఎందుకు ఇట్లా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పడిపోతూ ఉంది, అన్ని రంగాలు, వ్యవసాయం కానీ వాళ్ళందరూ ఐటీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అమెరికాలో ఎక్కువ మంది మన వాళ్ళు ఉన్నారంటే ఐటీ ఉంటారు, నెక్స్ట్ డాక్టర్లు, హైయెస్ట్ ఐటీ. డాక్టర్ ఎంతమంది ఉండగలుగుతారు, ఎంతమంది ఉన్నా కొంతమంది ఉంటారు, కానీ అక్కడ డాక్టర్లు మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ఐటీలో ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు ఐటీ స్లో డౌన్ అయింది హైదరాబాద్లో? గత మీకు అందరికి గుర్తుంది కావచ్చు, మీకు అంతం కూడా చెప్పిన ఒకసారి, 21, 22, 23 సంవత్సరాల్లో దేశంలో ప్రతి 3 ఉద్యోగాల్లో ఐటీ ఉద్యోగాలు వస్తే ఒక ఉద్యోగం, నేను దేశంలో చెప్పేది 3 ఒకటి తెలంగాణలో వచ్చింది. సార్ ఎందుకు స్లో డౌన్ అయింది సార్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. నన్ను వెయిటింగ్ ఫర్ క్వశ్చన్ అని చెప్పి అడిగేసేది. అదేం ప్రశ్న అన్న? ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు ఉన్నారు, ఏమి వారు అందరిలాగానే అందరు పనిచేస్తూ ఉన్నారు, వారు తిరుగుతూ ఉన్నారు. అది ప్రశ్న లేవనెత్తదు అసలు అలాంటి ప్రశ్న కూడా అవసరం లేదు మనకి. కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆవిడ. తప్పకుండా మా నాయకురాలు ఆవిడ కూడా ఎమ్మెల్సీ, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఆవిడ. మా అంతకుముందు మా పార్టీలో ఉన్నారు. ఎప్పటికీ అసలు ప్రశ్న లేవనెత్తాల్సిన అవసరం కూడా లేదు మనకి. ప్రశ్నే లేవనెత్తాల్సిన అవసరం లేదు మనకి. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా చేయరా అది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. ఈ కార్ రేసు అంతరం అరెస్ట్ కాదు, ఎందుకంటే ఈ కార్ రేసులో ఏమీ లేదని మళ్ళీ ప్రూవ్ అయింది. ఇప్పటికి 100 సార్లు చెప్పినాడు, ఏసీబీకి చెప్పినాడు, ఈడీకి చెప్పినారు డైరెక్ట్గా. వారు క్లియర్గా క్లారిటీతోని నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటా, నువ్వు కూడా రా అని కూడా చెప్తున్నారు. చివరికి అసెంబ్లీలో 4 గోడల మధ్యలో ఎందుకు, 4 కోట్ల మంది ప్రజల ముందల అసెంబ్లీలో డిస్కషన్ చేద్దామంటే పారిపోయినారు వారు. డిస్కషన్ పెట్టలే అసెంబ్లీలో. ఇప్పుడు ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఏమనుంటే డైరెక్ట్ 4 కోట్ల ప్రజల ముందర మాడుతాం కదా, బూతులు అయితే 4 కోట్ల ప్రజల ముందర మాడుతున్నావు కదా, నీ తిట్ల పురాణం రోజు 4 కోట్ల ప్రజల ముందర చేస్తున్నావు. మరి అసలు విషయాలకు వచ్చేసరికి ఎందుకు నువ్వు డిస్కషన్ చేయలేకపోతే 4 కోట్ల ప్రజల ముందర? అర్థమైంది కదా. మరి మొన్న మీరు అందాల పోటీలు 200 కోట్లు ఖర్చు పెట్టారు, ఏమొచ్చింది రాష్ట్రానికి? కేటీఆర్ గారు 50 కోట్లు ఖర్చు పెట్టిస్తే రాష్ట్రానికి 700 కోట్ల బిజినెస్ జరిగింది.
10,000 కోట్లతోని కేవలం మన ఈవీ ఇండస్ట్రీస్లో ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ స్థాపించబడ్డది. ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసినాం ఆ రోజు. దానివల్ల దానికి సంబంధించిన ఈకో సిస్టంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు వస్తాయి దానికి. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా ఈవీ కార్లే. ఇప్పుడే మనం చూస్తున్నాం కదా, కొరుట్లనే చూసినా నేను ఇప్పటికీ కొన్ని వందల ఈవీ బైకులు చూసిన. ఈవీ ఇండస్ట్రీ పెరుగుతుంది అని చెప్పి ఈవీ రేస్ మీ అందరికి తెలుసో తెలియదు. ఫార్ములా రేస్లు అనేవి సింగపూర్లో, అమెరికాలో, పెద్ద పెద్ద దేశాల్లో జరుగుతాయి. మొనాకోలో, ఫ్రాన్స్లో, మొనాకో అంటే పెద్ద సిటీ ధనంతో. అట్లాంటి రేస్ మన హైదరాబాద్లో జరిగింది. ఎందరో మంది మన దేశంలోనే అన్ని రాష్ట్రాలు పోటీపడ్డా కేవలం హైదరాబాద్ జరిగింది. హైదరాబాద్కి పెద్ద పేరు తీసుకొచ్చిన వాడు. ఆయనకి ఎక్కడ ఏమి దొరకక ఏదో ఒకటి అరెస్ట్ చేయాలని చెప్పేసి నువ్వు దగ్గడం మంచి దగ్గలేదు అన్నట్టుంది. ఇది దగ్గడం కూడా స్టైల్గా తగ్గాలి అని ఏదో పెడుతున్నాడు తప్ప ఫామ్లో ఈ రేస్లో ఏమి. అందాల పోటీలు పెట్టినావు, రేపు పొద్దున 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టినావు. దానివల్ల ఏమైనా ఇండస్ట్రీ వస్తుందా? అందాల పోటీలో ఇండస్ట్రీ వస్తుందా? అందాల పోటీ వల్ల ఇండస్ట్రీలు వస్తాయి. ఆడికి ఏమొస్తుంది నీకు హైదరాబాద్కి? అసలు ఎందుకు పెట్టినా అర్థం అవ్వట్లేదు. ఎందుకు పెట్టినావు అర్థమే కదా మీ అందరికీ. ఎందుకు పెట్టిన అందాల పోటీలు తెలుసా మీకు? అర్థమైందా? నేను మాట్లాడాను, ఎందుకంటే నాకు అది చాలా నా లెవెల్ కాదు అది మాట్లాడడం. అందాల పోటీలు ఎందుకు పెట్టిండో మా అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఒక అందాల పోటీకి వచ్చిన ఒక అమ్మాయి ఇంగ్లాండ్ పోయి ఈ రాష్ట్రంలో అంత దిగజారుడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడిందంటే మన లెవెల్ ఎక్కడ పోయింది అర్థం చేసుకోండి. సో ఈ ఫార్ములా ఇవన్నీ కేవలం డైవర్షన్ కోసం తప్ప, చూస్తున్నారు కదా రోజు దాన్ని తీసుకుపోయి 10 గంటలు కూర్చోబెడుతున్నారు. ఏమైందిరా అంటే ఏమీ అవుతలేదు. ఈడీతో పెట్టించాను ఒకసారికి, ఈడీ అయింది, అయిపోయింది ఆల్రెడీ. ఏసీబీతో అయింది ఇప్పటికి 2 సార్లు. ఏమీ లేదన్న బూతులు తిట్లు. ఇప్పటికి కూడా ఆయనకి ఇంకా ప్రాబ్లం ఏంటంటే, సరే నువ్వు తిట్లు తిను, పర్వాలేదు, తిట్టు నీ ఇష్టం, కానీ కనీసం ఇప్పటికన్నా అవగాహన రావాలి కదా. గోదావరి నీళ్ళు ఏంది, కృష్ణా నీళ్ళు ఏంది, నువ్వు ఉండే కృష్ణా పరివాహకని కృష్ణా నీళ్ళు కూడా తెలియదు నీకు. ఇంత దారుణమైన నాయకత్వం ఉంటే మన రాష్ట్రం ఎట్లా మరి ఇప్పుడు? సో దయచేసి మా యువతుల్ని అట్లానే మా రైతుల్ని లోకల్ బాడీ ఎలక్షన్ అని చెప్పి వస్తూ ఉన్నారు ముందరికి వీళ్ళు, మళ్ళీ మనల్ని మోసం చేయనీకి. దయచేసి మీ అందరు కూడా ఈ పాటికి అర్థమైంది, నాకు తెలుసు 100% అందరికీ అర్థమైంది. వీళ్ళ మోసాలకు మనం పడొద్దు. నీళ్లు తీసుకుపోతున్నారంటే కేంద్ర మంత్రి ఏమంటాడు చూసినారా మీరు? కిషన్ రెడ్డి గారు మొన్న 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాడుకోవాలంట. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు తెలంగాణ కాదా? కనీసం అంత కూడా నీకు నీ రాష్ట్రం పట్ల ప్రేమ లేకపోతే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కదా నేను, నాకు ఏమీ అవసరం లేదు, ఏ రోజు ఏమీ చేయని నాయకుడు కిషన్ రెడ్డి గారు అయితే బాధ. అసలు ఎంత బాధ అంటే 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోండి అంట. మరి మీరేం చేస్తున్నారు? మీరు కేంద్ర మంత్రి, మిమ్మల్ని ఎన్నుకుంది తెలంగాణ ప్రభుత్వలే కదా. డైరెక్ట్ మోడీ గారు ఎన్నుకోలే కదా మిమ్మల్ని, గుజరాత్ ఎన్నుకోలే కదా మిమ్మల్ని ఎన్నుకుంది తెలంగాణ ప్రజలు. మీరు 2 ముఖ్యమంత్రులు మాడుకోవాలి, మాకు సంబంధం లేదు అని మాట్లాడితే ఎట్లా అండి? అసలు నిన్న కూడా పోయి కేంద్ర ఇరిగేషన్ మంత్రి కలిసి సమన్యాయం చేస్తారంట. మాకు అన్యాయం జరిగిన తర్వాత ఇంకేం సమన్యాయం? దయచేసి కిషన్ రెడ్డి గారిని కూడా, మా ఎంపీ గారు కనీసం స్పందించండి. మన గోదావరి నీళ్ళది, మనందరం కూడా గోదావరి పరివాహకులు ఉన్నాము గోదావరి నీళ్ళ గురించి. కాబట్టి అరవింద్ గారిని కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, పోయి కేంద్రంలో కూర్చొని మనకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. జనకచెర్ల కాదు, బంకచెర్ల ఇది. దయచేసి బంకచెర్ల గురించి మీరు పోయి కేంద్ర మంత్రులు కూర్చొని మాట్లాడాలని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి మమ్మల్ని మోసం చేయకండి. 2 పార్టీలు కలిసి తెలంగాణ ఇప్పటికే గత 18 నెలల్లో అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ ఉంది, నవ్వుల పాలవుతూ ఉన్నాము. దయచేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాము, మన రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూసుకుందాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరు కూడా ఇంకా దయచేసి మీరు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నాయో చెప్పండి. మీరు తీసుకుపోయి మీడియాలో పెడుతున్నారు, అది కూడా సక్సెస్ అవుతున్నాయి కదా ఇప్పటివరకు. అది 18 దానికి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా దాని ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ని కొట్టిపడాలి. ఎందుకు అంటే మన అందరి భవిష్యత్తు దీని మీద, ఆ తెలంగాణ రాష్ట్రం మీద ఆధారపడింది. మన పిల్లల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం మీద ఆధారపడింది. మన రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంది. జోక్ పాలైందా లేదా? మన అందరి పొడిల వల్ల జోక్ అయిందా లేదా? ప్రైవేట్ వాళ్ళ ఇంటికి అందరు అమ్మాయిలు పంపించిండు 2 సార్లు. ఆయన పేరుంది ఆ మెగా కృష్ణారెడ్డి ఇంటికి 2 సార్లు అందరు అమ్మాయిలందరినీ పంపించిండు ఆ రోజు. 2 సార్లు ఏదో అక్కడ పోటీలు అని చెప్పేసి. ఎవరైనా ప్రైవేట్ ఇంట్లో అందరి పోటీలు పెడతారా? సో మన సబ్జెక్ట్లో పోవడమే నాకు అసలు జుగుప్సాకరంగా ఉంటుంది. నాకు అసలు ఆలోచిస్తేనే అసలు వామిటింగ్ వస్తూ ఉంది. దాని గురించి మనం అసలు ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే 100% మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. సో ఇవన్నీ టైం వేస్ట్ పాలిటిక్సే. మనకు కావాల్సిందల్లా
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తావు చెప్పు, అదొకటే క్వశ్చన్ మనకు అంతే. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ దయచేసి మనం దారిలో పెట్టుకుందాం అని చెప్పి చదువుతాం. స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ కాకుండా ఎలక్షన్కి వెళ్తా ఉన్నారు. సో టీఆర్ఎస్ పార్టీ మేము తప్పకుండా ప్రశ్నిస్తాం ఆయనని. ఎందుకంటే ఆయననే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ పెడతా అని చెప్పినాడు. 42% అయిన తర్వాతనే కాంగ్రెస్. అంటే తనకి ఏమైంది అంటే ఏ ఒక్క మాట మీద నిలబడని మనిషి. ఇవన్నీ తనకి చాలా సునాయసంగా, అంటే అబద్ధాలు చెప్పడం అంత సులభంగా ఆయనకి జీవితంలో ఏమీ చేయలేడు ఆయన. అబద్ధాలు, బూతులు, ఈ రెండు మాత్రం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అంటారు చూడు. ఆయనకి రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పట్టిన విద్య ఏంటంటే అబద్ధాలు, బూతులు. ఎన్ని అబద్ధాలు ఆడినాడో. ఇప్పుడు మళ్ళీ 42% రిజర్వేషన్ గురించి తప్పకుండా సంబంధిత బీసీ సంఘాలతో కూడా మాట్లాడి తప్పకుండా మేము అందరం కూడా ప్రశ్నిస్తాము. 100% డౌట్ లేదు.